జల వివాదాల పరిష్కారంపై చర్చకు తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవం వేదికగా నిలిచింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ సుమారు 45 నిమిషాల పాటు చర్చించినట్లు సమాచారం. తుంగభద్రలో ప్రత్యేకించి ఆర్డీఎస్లో తెలంగాణ వాటా వచ్చేలా చూడటానికి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలు, డిండికి 30 టీఎంసీలకు ముందుగా అంగీకరించాలని, ఈ రెండు ప్రాజెక్టులకు ఎలాంటి పంచాయతీ లేకుండా ఎన్ఓసీ జారీకి అంగీకరించాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తుంగభద్ర జలాశయం గేట్ల ప్రారంభోత్సవానికి హాజరైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో నదీ జలాల సమస్యలపై కీలక చర్చలు జరిపారు. తెలంగాణకు ప్రయోజనం కలిగే ఏ ప్రతిపాదనపైనైనా చర్చించడానికి అభ్యంతరం లేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోదావరిలో వృధాగా వెళ్లే నీటిని వినియోగించుకుని అన్ని రాష్ట్రాలు ప్రయోజనం పొందాల్సిన అవసరముందని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. బచావట్ ట్రైబ్యునల్ ఆర్డీఎస్ కు 15.9 టీఎంసీలు కేటాయిస్తే 5-6 టీఎంసీలకు మించి వినియోగించుకోలేకపోతున్నామని రేవంత్ వివరించారు. తుంగభద్ర డ్యాం నుంచి 6 టీఎంసీలు వాటా ఉన్నా విడుదల చేసిన నీటిలో ఎన్నొస్తున్నాయో పర్యవేక్షించే యంత్రాంగమే లేదన్నారు. ఈ నీటిని వచ్చేలా చూడడం మిగిలిన భాగస్వామ్య రాష్ట్రాల బాధ్యత కూడా అని చెప్పారు. ఇక్కడి నుంచి వీలు కాదంటే ఈ నీటినే మరో రూపంలో ఇచ్చేలానైనా చూడాలన్నట్లు తెలిసింది. ఆర్డీఎస్ ఆధునికీకరణపై 2004లో నిపుణుల కమిటీ చేసిన సిఫార్సు ఆధారంగా ముందుకెళ్లేలా చూడడానికి కేంద్ర జలసంఘంతో కమిటీని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. 100 రోజుల్లోగా నివేదిక వచ్చేలా చూడాలని కోరారు. పూడికతీతకు డ్యాం పునరుద్ధరణ ప్రాజెక్టు కింద నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిసింది. గోదావరి, కావేరీ అనుసంధానంపైన సమగ్రంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇంద్రావతిలో ఛత్తీస్గఢ్ కు కేటాయింపు ఉండి వాడుకోని నీటిని మళ్లించడంపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. వరద నీటిని వినియోగించుకునేలా ప్రతిపాదించిన పోలవరం, నల్లమల సాగర్ కు అంగీకరించాలని చంద్రబాబు పేర్కొన్నట్లు తెలిసింది. దీనివల్ల ఎవరికీ నష్టం లేదన్నారు. ముందుగా పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలకు ఎన్ఓసీ ఇవ్వాలని రేవంత్ కోరినట్లు తెలిసింది. ఛత్తీస్గఢ్ నీటిని ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్ కు మళ్లించడంపైనే కేంద్రీకరణ ఉండాలని సూచించినట్లు సమాచారం. తుంగభద్రపై నిపుణుల కమిటీ మినహా మిగిలిన ఏ అంశంపైనైనా ఎలాంటి నిర్ణయానికి రాలేదని, సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి.